అయితే ఇప్పుడు ఇన్నాళ్ళు మీరు చేసినటువంటి సాధన చాలా మంచిది. ఎందుకని మనమంతా కూడా ఒక ఆకారంతో పరమాత్మని కొలవటానికి ఇష్టపడతాం కాబట్టి ఒక మంత్రం మొదట ఇస్తారు. మనస్సు ఆకారానికి ఇష్టపడుతూ ఉంటుంది కాబట్టి ముందుగా ఇస్తారు. ఎందుకంటే చూడండి, రాముడిని పూజించడం తేలిక, అలాగే కృష్ణుడిని పూజించడం తేలిక. ఒక రూపం ఉంది వాడికి. రాముడు అనగానే ఒక ధనుర్బాణాలు, తర్వాత ఆయన విల్లంబులు, ఇటువంటివి ఒక చక్కటి మంచి స్ఫురద్రూపి, ఇలా మనకు రాముని గురించినటువంటి వర్ణన ఉంటుంది. అలాగే కృష్ణుడు పిల్లల గురోవి, నెమలి పింఛము, ఇటువంటివన్నీ కూడా కృష్ణుడి గురించి వర్ణన ఉంటాయి. సో ఇట్లా మనం ఊహిస్తూ మంత్రం చెప్పినప్పుడు ఆ దేవత మన యందు సంతృప్తి చెంది మనకి కావలసినటువంటి వరాలు ఇస్తుంది. అయితే ఇక్కడ మనం సాధించేటటువంటి విద్య నామరూప క్రియారహితమైనటువంటి, నిజంగా పరమాత్మ ఎలా ఉన్నాడో ఉన్నది ఉన్నట్లుగా సాధించేటటువంటి విద్య ఇది. కాబట్టి దీనికి మంత్రాలు, పూజలు, జపాలు, స్థవాలు ఇవన్నీ కూడా ఎక్కువగా వర్తించవు.